చిన్న కథ. భృంగి మహర్షి కథ. ఒకప్పుడు భృంగి అనే మహర్షి ఉండేవాడు. ఆయనకు పరమభక్తి శివునిపైన మాత్రమే ఉండేది. ఆయన పార్వతీదేవిని పూజించేవాడు కాదు. ఒకరోజు కైలాసంలో శివుడు మరియు పార్వతి కలిసి ఒకే ఆసనంపై కూర్చొని భక్తులకు దర్శనమిచ్చారు. అందరూ ఇద్దరికీ కలిసి ప్రదక్షిణ చేశారు. కానీ భృంగి ఋషి మాత్రం శివుని చుట్టూ మాత్రమే తిరగాలని ప్రయత్నించాడు. ఇది చూసిన పార్వతీదేవికి అసంతృప్తి కలిగింది. ఎందుకంటే ఆమె కూడా శివుని అర్ధాంగి. అప్పుడు శివుడు పార్వతి కలిసి ఒకే రూపంగా మారారు. ఆ రూపమే అర్ధనారీశ్వర రూపం. అర్ధం శివుడు, అర్ధం పార్వతి. ఇప్పుడైనా భృంగి ఇద్దరినీ కలిసి ప్రదక్షిణ చేయాలనుకున్నారు. కానీ ఆయన మొండితనంతో తుమ్మెద రూపం తీసుకొని శివుడి భాగం చుట్టూ మాత్రమే తిరిగాడు. దీనికి కోపించిన పార్వతీదేవి భృంగిరిషి శరీరంలో ఉన్న మాంసం మరియు రక్తాన్ని తీసుకుంది. ఎందుకంటే శక్తి శ్రీతత్వం, శరీరానికి పోషణ, రక్తానికి సంకేతం. అప్పుడు భృంగిరిషి ఎముకలుగా మాత్రమే మిగిలిపోయాడు. నిలబడలేకపోయాడు. శివుడి కరుణతో ఆయనకి మూడో కాలు ప్రసాదించాడు. అప్పుడు భృంగి స్థిరంగా నిలబడగలిగాడు.